నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీకి మరో కీలకమైన ప్రాజెక్టు మంజూరైంది. ఈ రైళ్ల వ్యాగన్లకు మరమ్మతులు, హాలింగ్ సెంటరు, దీనికోసం నిర్మాణం కోసం నిధులైతే కేంద్రం మంజూరు చేసింది. ఈ దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంటూరులో ఈ సరికొత్త అత్యాధునిక ఈ యొక్క కేంద్రానికి రూపకల్పన చేసింది. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గుంటూరులో కొత్తగా అత్యాధునిక వ్యాగన్ల ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా వ్యాగన్లకు అవసరమైనటువంటి మరమ్మతులు గుంటూరులోనే చేసుకోవచ్చు అంటున్నారు. ఏడాదిన్నరలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల గూడ్స్ రైళ్ల నిర్వహణ మరింత సులువుగా అవుతుంది. రైల్వే బోర్డు దీనికోసం 72 కోట్లు మంజూరు చేసింది. సరుకు రవాణా చేసే వ్యాగన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఈ గూడ్స్ రైళ్లను వ్యాగన్లను తొలగించే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఇందులో భాగంగా ప్రతి 18 నెలలకు ఒకసారి వ్యాగన్లను పూర్తిగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేయాలి. గతంలో ఈ సౌకర్యం గుంటూరులో లేదు. దీంతో వ్యాగన్లను విజయవాడకు పంపాల్సి వచ్చేది. అక్కడ ఖాళీ సమయం ఉన్నప్పుడే గుంటూరు నుంచి వచ్చినటువంటి వ్యాగన్లకు మరమ్మతులు చేసేవారు. దీనివల్ల వ్యాగన్ల సర్దుబాటు కష్టంగా ఉండేది. 2003లో డివిజన్ ఏర్పాటు చేసిన ఈ సదుపాయం లేకపోవడంతో రైల్వే బోర్డుకు అధికారులు సమస్యనైతే తెలియజేయడం జరిగింది. దీంతో గుంటూరులోనే మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయంటున్నారు. ప్రతి 18 నెలలకు ఒకసారి వ్యాగన్లను ఓవర్ హాలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక ఈ ప్రక్రియ చేసే ముందు ఈ వ్యాగన్లను, చక్రాలను పూర్తిగా విడగొట్టి మరమ్మతులు అయితే చేస్తారు. చక్రాలతో పాటు బ్రేకుల వ్యవస్థ, స్ప్రింగులు సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. అవసరమైతే వాటిని మారుస్తారు కూడా. అన్నీ సరిగ్గా ఉన్నాయని అధికారి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క వ్యాగన్లను రైలుకు ఉపయోగిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక షెడ్ను అయితే నిర్మిస్తారన్నమాట. ఈ వ్యాగన్లను పైకి ఎత్తడానికి పెద్ద క్రేన్లను ఏర్పాటు చేస్తారు. వాటి కింద ఉన్న సెట్లను కూడా నిపుణులను పరిశీలిస్తారు. షెడ్డు లోపల ప్రత్యేకంగా ట్రాక్ను కూడా నిర్మిస్తారు. దీనిపై వ్యాగన్లను ముంచి సాంకేతిక లోపాలను గుర్తించి సరిచేస్తారు. ఈ కొత్త కేంద్రం గుంటూరు ప్రాంతానికి రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.